ప్రభుత్వం దిగి రాకపోతే, అంటే ఇప్పటికీ రాలేదు, ఇవి వస్తుందని నమ్మకం ఉందా లేదా అంటే పక్కన పెడితే, కానీ మీ ఫైట్ అయితే చేస్తా ఉన్నారు. వివిధ రకాలుగా అన్ని రకాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం మరి సార్. నిరాహార దీక్ష ఎందుకు ఆపాల్సి వచ్చింది? మన 5వ తారీఖు నిరాహార దీక్ష అనుకున్నారు. సార్ అయితే ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేశారంటే, ఆ, ఈ సంవత్సరం మొన్న ఏప్రిల్ 7వ తేదీన ఉద్యోగ జేఏసీ మారం జగదీశ్వరు చైర్మన్ గా ఆయన ఉన్నటువంటి వారు, చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఏలూరు శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వారు, ఉమ్, ఈ ఏప్రిల్ 7వ తేదీన వారు ఒక సమావేశాన్ని 206 సంఘాలతో కూడినటువంటి ఆ జేఏసీ సమావేశాన్ని వారు నిర్వహించారు. అవును ఆ సమావేశానికి మేము కూడా వచ్చాము, మీరు కూడా అక్కడికి రావడం జరిగింది. అవును అక్కడికి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కొరకు మాకు ప్రత్యేకంగా మీరు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి ఏకమొత్తంలో చెల్లించాలని ఉమ్, ముందే మేము మా సభ్య సంఘాలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవును ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక ఒక ఉపాధ్యాయ సోదరుడు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అనేటువంటిది చాలా పటిష్టంగా ఉంటుంది. ఉమ్, వారు అనేక రకాల ఉద్యమాలు చేశారు. ఉమ్, దాని లోపల యూటీఎఫ్ అని, తర్వాత టీపీటీఎఫ్ అని, డిటిఎఫ్ అనేటువంటి సంఘాలు ప్రధానంగా ఉండి వారు నడుతున్నటువంటి యుఎస్పిసి అనేటువంటిది. ఉమ్, అయితే చావా రవి గారు వారు మాట్లాడారు. ఉమ్, మాట్లాడుతున్నప్పుడు వారు మీరు మా కింది స్థాయి నుండి, కింది ఉద్యోగుల నుండి కానీ, రిటైర్మెంట్ ఉద్యోగుల నుండి కానీ మా మీద ప్రెషర్ బాగా పడుతున్నది, మీరు ఏం ఉద్యమాలు చేయడం లేదు. ఉమ్, తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగులు చనిపోతున్నా మీరు ఏమాత్రం పట్టించుకుంటలేదు. ఆ రిటైర్మెంట్ ఉద్యోగులు వివిధ సంఘాల లోపల మేము పనిచేసినటువంటి వారు. అవును. నేను 36 సంవత్సరాలుగా నేను స్కూల్ అసిస్టెంట్గా నేను పనిచేసి ఒక ఉపాధ్యాయునిగా నేను 36 సంవత్సరాలు పనిచేసి 25 సంవత్సరాలు కూడా నేను ఒక బాధ్యత గల డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి సంఘం లోపల నేను జిల్లా స్థాయి లోపల, తర్వాత జిల్లా అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు పనిచేశాను. బా, ఉమ్, అలాంటి వారు వివిధ సంఘాల లోపల పనిచేస్తున్నటువంటి వారు, మరి ఆ సంఘాల లోపల పనిచేసి మేము రిటైర్డ్ అయ్యాం కదా, మా సంఘం గురించి, మా యొక్క రిటైర్మెంట్ వాళ్ళ యొక్క సమస్య గురించి మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఉమ్, ఇంతకాలం మరి మీ సంఘాల లోపల పనిచేసినాం కదా, ఉద్యోగులకు వివిధ సంఘాలలో పనిచేశారు, వివిధ టీచర్స్ ఆర్గనైజేషన్ లోపల పనిచేశారు. వాళ్ళు ఎవరు support పనిచేసిన తర్వాత ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు, మా గురించి మాట్లాడతలేరు. మాట్లాడపోయేసరికి మేము అక్కడెక్కడ మీద జరిగినప్పుడు వాళ్ళని నిలదీసేసరికి ఏప్రిల్ 7వ తేదీన చావా రవి గారు వారు ఆ అంశాన్ని లేవనెత్తి, ఉమ్, తర్వాత మేము ప్రెషర్ బాగా ఉన్నది కాబట్టి తప్పకుండా ఒక కార్యక్రమం తీసుకుందాము అని వారు బలంగా వాళ్ళ యొక్క వాయిస్ వినిపించేసరికి ఓకే అప్పుడు 7వ తేదీన వారు మా యొక్క సమస్యను అప్పుడు వాళ్ళు ముందుకు తీసుకొని రావడం జరిగింది. ముందుకు తీసుకొని వచ్చి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ 1000 కోట్లు అనేటువంటిది ఇస్తున్నారు కదా, ఆ 700 కోట్లు ఇస్తారని అన్న తర్వాత బట్టి విక్రమార్క గారు వారు ఏం చేశారంటే, నేను 1000 కోట్లు ఏప్రిల్ నుంచి నేను చెల్లిస్తానని ఉమ్, వాళ్ళు అనడం జరిగింది. ఈ 1000 కోట్లు అనేటువంటి దానికి ఇక టీజేఏసీ వాళ్ళు ఏం చేశారంటే 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఇవ్వాలి అని తర్వాత ప్రారంభంలో పెట్టి 750 కోట్లు రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వాలి, 750 కోట్లు పెండింగ్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత పేపర్ ప్రకటన ఇచ్చుకున్నారు. ఉమ్, తర్వాత మళ్ళీ మేము ఆ విధంగా కాదు, మాకు ఏక మొత్తం లోపల మా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించాలని మళ్ళీ మేము టీజీఏసీ వాళ్ళకు విన్నవించిన తర్వాత మళ్ళీ 10వ తేదీన ఉమ్, చీఫ్ సెక్రటరీకి ఫైనాన్స్ సెక్రటరీ గారికి వారు ఒక టీజీఏసీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్, అవును దాని లోపల 1400 కోట్లు పెండింగ్లో ఉన్నవి, ఆ రిటైర్మెంట్ వాళ్ళకు చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఏక మొత్తంలో చెల్లించాలని అప్పుడు మాత్రము రెండవ డిమాండ్గా మాది పెట్టి అవును. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి 1400 కోట్లు అనేటువంటిది మీరు ఆ రిప్రజెంటేషన్లో రాశారు. అవును కానీ మొన్న సరే అవి ఆ విధంగా పెట్టి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. మన ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం వేళ లోపల నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల లోపల, కార్యాలయాల లోపల చేపట్టాలని జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల లోపల, అన్ని కార్యాలయాల లోపల, తర్వాత ఈవెన్ సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలామంది బయటకు వచ్చి
వాళ్ళు నిరసన వ్యక్తపరిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం లోపల కొంచెం చలనం అనిపించింది. ఉమ్, చలనం కలిగింది. అరే వీళ్ళు బాగా ఉద్యమాలు చేయడానికి పూనుకున్నారు, ఎట్లయినా ఏ విధంగానైనా వీళ్ళు ఉద్యమాలు చేస్తారు ఉమ్, అని ఏప్రిల్ 17వ తేదీన జరిగినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని చూసి ఉమ్, తర్వాత మీకు మళ్ళీ రెండవ కార్యక్రమం ఏముండే ఉమ్, 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 మే 5వ తేదీన మొన్న పోయినటువంటి మే 5వ తేదీన ఈ యొక్క అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు చేయాలని ఆ యొక్క ఉద్యమ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అదే ఎందుకు మరి అయితే ఆ ఉద్యమ కార్యక్రమం ఇచ్చింది సార్. ఉమ్, ఇచ్చిన తర్వాత ఆ ఉద్యమ కార్యక్రమము ముందుకు పోకూడదు ఉమ్, అని ఆ ఉద్యమ కార్యక్రమాన్ని దాన్ని నీరుగార్చడం కొరకు మాత్రమే ఉమ్, బట్టి విక్రమార్క గారు ఒకటో తేదీన ఎంప్లాయీస్ జేఏసీ వాళ్ళతోటి మీటింగ్ పెట్టారు. ఉమ్. దాని తర్వాత అంతకుముందే మంత్రుల కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. 5 మంత్రుల కమిటీ వేశారు. 5 మంత్రుల కమిటీ వేసారు. 5 మంత్రుల కమిటీ వేసి వాళ్ళు ఏమన్నారు, 6,000 కోట్లు మేము 100 రోజుల లోపల చెల్లిస్తామని వాళ్ళు అన్నారు. తర్వాత 4వ తేదీన కేబినెట్ సమావేశం లోపల మేము నిర్ణయిస్తాము, తర్వాత ఏ విధంగా చేస్తామన్నారు. తర్వాత అప్పుడే వాళ్ళు ఏమన్నారు, మార్చి అంటే ఏప్రిల్ 23వ తేదీన వాళ్ళు జరిగినటువంటి ఆ మంత్రుల కమిటీలో వాళ్ళు ఏమన్నారు, మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రివర్గం అందరం కూడా మేము 50% మా యొక్క సాలరీ కూడా తగ్గించుకొని రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు చెల్లిస్తామన్నారు.